జుబులోడు వైలెంట్ చేతలోడు కరెంటు కండలోడు సైలెంట్ జుబులోడు వైలెంట్ చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా He's the Mr. తీస్మార్గాన్ వచ్చా అరే దేఖలా తక్ 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 తుమ్ వచ్చా He's the Mr. తీస్మార్గాన్ వచ్చా అడుగేస్త సీడెడ్ ఆంధ్రా నైజాం వచ్చా అరే కుర్రగాడు చూడబోతే కచ్చా వీడి లచ్చనాలు చూడబోతే లచ్చా వీడు రచ్చిపోతే ఖచ్చితంగా రచ్చా He's gonna be a mega star. He's gonna be a giga star. Yuga star. హాయ్ టు పాలకొల్లు. పాలకొల్లు ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా? ఉట్టి అందమే కాదు, ఈ అందంలో ఒక ఎనర్జీ, ఒక ఊపు ఉంది. నాకు అనిపిస్తుంది ఈ నీళ్ళల్లో ఆ ఎనర్జీ ఉండొచ్చబ్బా కదా. వెరీ గుడ్. కానీ నేను ఇప్పుడే ఒక విషయం తెలుసుకున్నా. పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం ఉన్న జనాభా 2,47,473 మంది. అందులో ఉన్న ఆడవాళ్ళు 86,493. అందులో స్వచ్ఛంగా నవ్వే ఆడవాళ్ళు 8,439. అందులో అందమైన ఆడవాళ్ళు 4,553. అందులో మనసున్న ఆడవాళ్ళు 2,429 మంది. ఎన్ని నవ్వులు, ఎన్ని మనసులు, ఎన్ని అందాలు ఉన్న ఒకే ఒక వేడుక మా ఆడాళ్ళ మా జాక. నిజంగా ఎంత అందం, ఎంత మనసున్న అందం, ఎంత స్వచ్ఛమైన నవ్వులు ఉన్నాయో చూడండి. ఒక్కసారి పాలకొల్లుకి గట్టిగా చప్పట్లు. అదే స్వచ్ఛమైన మనసుతో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ దే. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా. సూపర్. పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చే నేమండి? నయ వినయ. అదేంటి నయ అంటే ఇంటి పేరా? నయ అంటే నా పేరే, అది షార్ట్ కట్, ఇది ఫుల్ పేరు. ఓకే వినయ్ గారు హాయ్. మీ పేరండి? సుజన. సుజన. ఓకే మీ ఇద్దరు ఏమవుతారు? పిన్ని, మా పిన్ని. తల్లి కూతుర్లు అన్నమాట. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. ఏమండి మీ పేరు? భవానీ. భవానీ గారు బాగున్నారా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పేరమ్మా? మానస. మానస. ఏమవుతారు మీరు? మా పిన్ని. తల్లి కూతుర్లు అన్నమాట. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఓకేనా? ఫస్ట్ మా అక్క దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డైలాగ్ చెప్పక్క. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చ రచ్చే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కనిపించారు నాకు ఈ వాయిస్ లో. రెడీ మానస, సిగ్గుపడ్డం ఆపేసి చేయలేదు. జోక్ చెప్తా చెప్పినాను. ఒక ఫాదర్ అండ్ సన్ ఉన్నారు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలా సైలెంట్ గా ఉంది. ఆ ఫాదర్ వచ్చేసి అంటాడు సన్ ని, ఏంట్రా నాన్న ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది అని అడుగుతాడు. అడిగితే ఏం లేదు డాడీ, మమ్మీ లిప్స్టిక్ అడిగింది, లిప్స్టిక్ అడిగిన ప్లేస్ లో ఫెవికిక్ ఇచ్చాను అంటాడు. వెరీ గుడ్, వెరీ నైస్. మీరేం చేస్తున్నారు పిన్ని? డైలాగ్. డైలాగా? రెడీ. నీకు డైలాగే సెట్ అవుతుంది. బాలేబాబు గారు డైలాగ్ తీయాలి. రెడీ యాక్షన్. గోదావరి నీళ్ళు తాగి పెరిగాను, పాలకొల్లు పాలు తాగి ఇలా బొద్దుగా అయ్యాను అనుకున్నారు కాదు, ఇద్దరిని కానీ ఇలా అయ్యాను. నీ డైలాగ్ చెప్తుంటే నువ్వు ఇంకేదో గోదావరి నీళ్ళు తాగితే ఇంత పోతుంటే ఓకే అన్న తమ్ములకి. అది నేను రుద్రమదేవి డైలాగ్ చెప్తున్నామో అనుకున్నా. సూపర్ చెప్పిన. మళ్ళీ ఒకసారి చెప్పవా? రెడీ. గోదావరి నీళ్ళు తాగి పెరిగాను, పాలకొల్లు పాలు తాగి ఇలా బొద్దుగా అయ్యాను అనుకున్నారేమో కాదు, ఇద్దరిని కానీ ఇలా అయ్యాను. సూపర్. నువ్వేం చేస్తున్నావు? డైలాగ్. డైలాగ్ రెడీ చెప్పు. బలవంతమైన వాళ్ళు బలహీనమైన ఆడవాళ్ళని బెదిరించడం ఆనవాయితీ. ఫర్ ఎక్స్చేంజ్ ఆ బలహీనమైన ఆడవాళ్ళ వెనక కూడా ఒకటి ఉంది, ఒక బలం ఉంది. అదే ఆడవాళ్ళ మజాకాలో ఉన్న యాంకర్ రవి. సూపర్, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరే ఆడవారి మాటలకు అర్థాలే.
సో ఈ రోజు మనం ఏ కాన్సెప్ట్ అంటే సినిమా స్టోరీలు. మీ ఇష్టం ఉన్న జానర్, మీ ఇష్టం ఉన్న స్టోరీ, ఏది బాగా క్రియేటివ్ ఉన్నదో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. రెడీ? హలో రవి సార్, చెప్పండి సార్. రేపు పాలకొల్లు ఆడాళ్ళ మధ్య షూటింగ్ ఉంది. నువ్వు వెంటనే పాలకొల్లు బయలుదేరు. డ్రైవర్ లేరు ఏమనుకోక, నీ కారు వేసుకుని వెంటనే వచ్చేయి. అలాగే సార్. రవి వస్తున్నాడు. కార్ ట్రబుల్ ఇచ్చింది మధ్యలో. దాంతో తనకి రూట్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఒక కేకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ కేకారణ్యంలో పెద్ద బంగ్లా కనబడింది. ఆ బంగ్లాలోకి అడుగు పెట్టాడు రవి. అడుగు పెట్టగానే తలుపు ఇలా తెరుచుకుని లోపలికి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే పెద్దగా నవ్వులు. నన్ను భీమవరంలో ఉంచి నువ్వు పాలకొల్లు ఆడాళ్ళ మజాక షూటింగ్ వెళ్తావా అని ఒక గొంతు వినబడింది. అది ఎవరా అని చూసేసరికి శ్రీముఖి. వెంటనే తన దగ్గరున్న ఆయుధంతో శ్రీముఖిని చెండాడేసి మళ్ళీ ఇంకొక 4 అడుగులు వేశాడు. ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఆఖరిగా ఒక సింహాసనం కనబడింది. ఆ సింహాసనం దగ్గరికి వెళ్లి చూడగా ఒక యువరాణి సింహాసనం మీద కూర్చుంది. పాలకొల్లు వంశస్థురాలు రాణి మానసాదేవి, యువరాణి మానసాదేవి. జయహో యువరాణి మానసాదేవికి అని మానసాదేవిని తీసుకుని అలా చూస్తుంది. ఇప్పుడు టైటిల్ దెయ్యాల కోటలో అందాల వీరుడు. సూపర్, వెరీ గుడ్. రెడీ నా? యువర్ టైం స్టార్ట్స్. యాక్షన్. రవి అలా బండి మీద వెళ్తూ ఉన్నాడు. అలా పెద్ద ఈ గాలి వేస్తూనే ఉంది. అలా ఒక కాలేజ్ దగ్గరికి వచ్చాడు. ఆ గేట్ దగ్గర, కాలేజ్ గేట్ దగ్గర ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూసి పడిపోయాడు రవి. అలా ఎన్ని రోజులు ఫాలో చేశాడు ఆ అమ్మాయిని. కడకి చాలా రిస్క్ చేసి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. కానీ ఆ అమ్మాయి రాఖీ కట్టి సారీ అన్నయ్య అంది. మళ్ళీ 1 year ఆఫ్టర్. మరి ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ 1 year ఏమైంది? మనం అన్ని టేక్ ఈజీ కదా, వదిలేసావు. అన్ని వదిలేసా? మళ్ళీ రోల్ కెమెరా యాక్షన్. మళ్ళీ లైఫ్ ని లీడ్ చేద్దామని అలా వెళ్తుంటే ఒక ఇంకా అందమైన అమ్మాయి కనిపించింది. అప్పుడు ఇంకేముంది, సాంగే కొంటే చూపుతో తర్వాత అయిపోయింది కట్. ఇక నుండి ఆ అమ్మాయిని రోజు చూస్తూనే ఉన్నాడు. కడికి ధైర్యం చేసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళాడు. అప్పుడు రవి ఏం డైలాగ్ చెప్పాడంటే, ఒక్క ఛాన్స్ ఇవి, గుండెల్లో పెట్టి చూసుకుంటాను నిన్ను. ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసింది. అంతే, వాళ్ళ కథ అలా సుఖాంతమైంది. అందులో పెద్ద ట్విస్ట్, ఈ అమ్మాయి ఎవరో కాదు, ఫస్ట్ పరిచయమైన అమ్మాయి చెల్లి. తరాలు మారినా మేము అలాగే కంటిన్యూ అవుతూ మళ్ళీ వాళ్ళ సిస్టర్ గా లైన్ వేసి కళ్యాణం చేసుకున్నారు రవి. సిస్టర్ కి లైన్ వేసి కళ్యాణం చేసుకున్న రవి అంట. దరిద్రం. సిస్టర్లకు లైన్ వేసి పెళ్లి చేసుకోవడం ఏంటండి దరిద్రంగా? వాళ్ళ సిస్టరా? ఓ అట్లయితే ఓకే. సూపర్ స్టోరీ. ఇద్దరు స్టోరీలు బాగున్నాయి. ఇప్పుడు విన్నర్ ఎవరి స్టోరీ కాస్త ఎక్కువగా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే మానస గిఫ్ట్ ఇచ్చేవాడిని, కానీ మానస ఒక్కసారి కూడా అనలేదు. మొత్తం మా పిన్నే మాట్లాడింది. కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 jar మిక్సర్ గోస్ టు దిస్ టీమ్. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలు 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్షన్ స్టార్ట్. సూపర్, వెరీ గుడ్. 4 వచ్చేసారు. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? మేఘన. హాయ్ మేఘన. గీతాశ్రీ. హాయ్ గీతాశ్రీ. అనూష. స్విత. వెరీ నైస్. 4 వచ్చేసారు. ఇప్పుడు ఫస్ట్ ఒక అందమైన వాక్ చేసే ముందు మీ టీం పేర్లు ఏంటో తెలుసుకుందాం. ఏమైనా పెట్టుకున్నారా మీ టీం పేరు? చెప్పు రవి, నువ్వు ట్రెండ్ సెట్ చేయగల శక్తి నీకుంది, పెట్టు మాకు ట్రెండ్ గా. గోకుడు టీం. నాకు సడన్ గా గోకుడు ఇస్తే గోకుడు టీం. మీది? పీకుడు. ఆహా, ఇలా గోకుడు టీము, ఇలా పీకుడు టీము. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పీకుడు వాళ్ళు బాగా నడుస్తారా, గోకుడు చిచ్చి దరిద్రంగా అయ్యింది అది.
కానీ ఫస్ట్ పీకుడు వాళ్ళు నడుస్తారు, ఎలా నడుస్తారో చూద్దాం. కమాన్, పీకుడు 1, పీకుడు 2, మ్యూజిక్. సితారా 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 హో సితారా నిన్న మొన్న నేను ఆవారా. ఎవరినో కొట్టడానికి వెళ్తున్నట్టే వెళ్ళింది. ఏంటమ్మా ర్యాంప్ వాక్ అంటే అట్లా పాపం పక్కన ఇవిడు ఉంది, ఎవరిని కొట్టడానికి వెళ్ళినావు? దేవుడా నానా మెల్లగా అందంగా వాక్ చేయాలి, ఓకేనా? బ్యూటీ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకోవాలి, ఎందుకంటే మనము గోకుడు టీం. రెడీ, మ్యూజిక్. సితారా 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 హో సితారా నిన్న మొన్న నేను ఆవారా. ఓ సితారా 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 ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా. సూపర్, వెరీ గుడ్, అందంగా నడిచారు. ఇప్పుడు అసలైన టాస్క్ 1 2 3 4 గేమ్ అని ఒకటి ఉండే, మనం ఇంతకు ముందు ఆడాం. దాన్ని మార్చి ఆక్ పాక్ కరే పాక్ అని పెట్టాం పేరు. అంటే ఆకు ఒకటి, పాక్ ఒకటి, కర్రే ఒకటి, పాక్ ఒకటి. ఆక్ పాక్ కరే పాక్ గేమ్ ఏంటంటే ఆక్ అంటే అని కొట్టుకోవాలి, ఫ్రస్ట్రేషన్ కొట్టుకోండి అందరూ. ఆక్ పళ్ళు 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 చూపెట్టుకుంటా. పాక్ అంటే ఫట్ అని కొట్టుకోండి. పీకాలి. నన్ను వచ్చి కాదు, మీరు కరే కరే అంటే వే కొట్టండి, కొట్టండి. ఆక్ పాక్ కరే కరే టక్ వేవ్. లాస్ట్ పాక్ అంటే డ్యూయింగ్ అని లేచి లేవాలంటే, ఓకేనా? మొత్తం కిందికి వెళ్ళి ఇట్లా నిల్చోవాలి. రెడీ, అందరం చేద్దాం. రెడీ, ఆక్ పాక్ కరే పాక్. అర్థమైందా? అర్థమైంది కదా? ఇప్పుడు పీకుడు ఫస్టా గోకుడు ఫస్టా? పీకుడు. ఆలే ఫస్ట్ అన్నావు కాబట్టి నువ్వే ఫస్ట్. దానన్నా రెడీ, దా ముందుకురా. ఒక్కటన్నా మిస్ అయింది అనుకో జింతా టచ్ అంతే. రెడీ, నేను ఇప్పుడు దాన్ని జంబులు కూడా చేయగలుగుతాను నేను ఎప్పుడైనా. ఆక్ పాక్ కరే పాక్ ఆకు. ఆక్ అంటే ఓకేనా? ఇది ఈజీ చేస్తా నీకు. ఇంకా 1 2 3 4. రెడీ, ఇది ఈజీ కదా? ఇంకా 1 2 3 4 2 2 2 4 2 4 2 1 1 1 1 1 1 1 సూపర్. పిన్ని గారు, పీకుడి టీం టాలెంట్ ఏదో చెప్పాడు, గోకుడు అద్భుతంగా చేశారు, ఓకేనా? మనం అస్సలు ఇరగదీయాలి. రెడీ, ముందుకు వచ్చేయండి. 1 1 2 3 3 3 3 4 4 4 4 2 3 3 2 3 1 3 1 3 2 2 గట్టిగా 2 2 2 2 4 1 1 1 1 సూపర్. అస్సలు తడబడకుండా చేశారు, సూపర్ గా చేశారు, వెరీ గుడ్. నానా రెడీయా? గెట్ రెడీ ఫర్ ది టార్చర్. 1 1 1 4 1 4 1 3 3 2 3 3. వెరీ నైస్. 4 3 2 1 1 3 4 2 4 4 4 4 4 4 4 3 3 3. ఏం బట్టలు ఆరేస్తున్నావా? 4 4 4 4 4 సూపర్.
అంటే ఫిజికలీ మెంటలీ అలర్ట్ ఉండాలి ఇలాంటి టాస్క్ కి. అండ్ నలుగురు కూడా సూపర్ గా చేశారు, గట్టిగా చెప్పండి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. కొట్టు గంగారావు గాజు వాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం అయ్యో పాపం. ఫైనల్ రౌండ్ ఎంట్రీ చేస్తున్నాం, దాని పేరే సూపర్ మచ్చి. సూపర్ మచ్ గేమ్ చాలా ఈజీ. నా చేతికి తాడు ఉంది, ఆ తాడుకి బాల్ ఒకటి కట్టేసాము మేము. కింద ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి అండ్ దూరంగా 3 ఖాళీ బాస్కెట్స్ ఉన్నాయి అండ్ మధ్యలో ఒక మార్జిన్ ఉంది. టీమ్ లో నుంచి ఒకరు వస్తారు. ఫస్ట్ ఇది నోట్లో పెట్టేసుకొని నోటితోని ఈ బాల్ తో ఆ బాల్ ని తోసుకుంటూ వెళ్లి ఆ బాస్కెట్ లో పంపించాలి. పంపించేసిన తర్వాత తిరిగి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బాల్ తాడిచ్చేస్తే ఇంకో వాళ్ళు నోట్లో పెట్టేసుకొని ఆ బాల్ ని దాని లోపల పంపిస్తారనమాట. మీరేమో ఈ బాస్కెట్లు, మీరేమో ఈ బాస్కెట్లు. 1 మినిట్ తర్వాత నేను బాస్కెట్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయో లెక్క పెడతా. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. రెడీ 3, 2, 1 గో ఫర్ ఇట్. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా వాళ్ళు ఒకటి వేసారు, మీరు ఒక్కటి కూడా వేయలేదు. బాని దాదా వచ్చాయి పిన్ని వచ్చాయి. మామా నిజంగానే మామా సినిమా హీరోకి ఫ్రీడమ్ ఇంత లేదో మనమే పోదామా చిందులే చేద్దామా లైఫ్ అంటే పండగ మళ్ళీ ఫీల్ అయి డైరెక్ట్ వెళ్ళిపోవాలని అట్లా డైరెక్ట్. అయ్యో కరెక్ట్ కొట్టు. గుండెలోన హ్యాపీనెస్ ని మించిందేదమ్మా ఒక్కడు పంపియండి కమాన్. ఫుల్ నైట్ చిల్ అవుట్ లెఫ్ట్ రైట్ మనదంటూ తెగ ఎంజాయ్ చేద్దామా ఆ రూట్ ఈ రూట్ లాక్ అంటూ బ్రేక్ అంటూ లేకంటూ చలో అల్లరి చేద్దామా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ టాక్సులు కట్టి టోలులు కట్టి లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా. సో 1 మినిట్ తర్వాత మీరు బాస్కెట్ లో ఒకటి పంపించారు, సో టై అయిపోయింది కాబట్టి ఇప్పుడు టై బ్రేకర్ రౌండ్. ఒక ఎంటీ బాస్కెట్ అక్కడ పెడతాము. ఈ లైన్ చివరిగా మీరు ఈ లైన్ దగ్గర నిల్చుంటారు. చెరో టీమ్ కి 3 బాల్స్ ఇస్తాం. మీరు ఇలా రోల్ చేయండి, అందులోకి వెళ్ళి బయటకు వచ్చినా నేను కౌంట్ చేస్తా. బెస్ట్ ఆఫ్ 3. ఓకే రెడీ ఫస్ట్. లాస్ట్ ఛాన్స్. ఇది నువ్వు వేయకపోతే ఇంకా వాళ్ళకే గిఫ్ట్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా సో పాలకొల్లులో ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి రౌండ్ లో అద్భుతంగా ఆడి టై బ్రేకర్ లో గెలిచి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 ఫ్రై పాన్స్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సూపర్. పాలకొల్లు లాంటి ఒక అందమైన లొకేషన్ లో మేము ఇవాళ షూట్ చేసామండి. ఇవాళ ఆదిత్య కాలేజ్ వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది స్పేస్ ఫర్ షూటింగ్. అండ్ ఆదిత్య కాలేజ్ లో బాగా ఎంజాయ్ చేసాం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరూ బాగా ఆడారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. అదనమాట ఇవాళ పాలకొల్లులో అలా జరిగిపోయింది. రేపు కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్ తో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. అంటే నేను టేక్ కేర్. బై గుడ్ నైట్.
యాంటీబయాటిక్ అంటాడు అనమాట. అంటే ఆయన దగ్గర ప్రిస్క్రిప్షన్ చూపిస్తాడు, తీసుకొని చూస్తాడు. ఓరి ఎదవా అది యాంటీబయాటిక్ రా. రవి, నీకు బీపీ వస్తే నీ లవర్ వణికిద్దేమో, నాకు బీపీ వస్తే మా ఆయన వణుకుతాడు. అబ్బో. అబ్బాయిల ప్రేమనే గొప్ప అంటే మీ ఆయన ప్రేమనే నీ ప్రేమ కంటే గొప్ప అని ఒప్పుకోవు కదా కుళ్ళు. ముందు అబద్ధాలు స్టార్ట్ చేసేదే మీరు. మీరు స్టార్ట్ చేస్తారే స్టార్ట్ చేస్తాం. అయినా రోకలతో చీపురు కడతారు ఎందుకమ్మా కొడతారు?